హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం 21st బేబీది చిన్న కుల్ల అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చాలా ఈజీగా చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు మనకి ఇంట్లో మిగిలిన క్లాత్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్తోనైతే 21st బేబీ, నాకు 21st బేబీ బట్టలు వచ్చాయి వాళ్ళ మమ్మీ వాళ్ళవి. 21st ఉందక్క అని ఒక శారీ వర్క్ వేయమని అయితే ఇచ్చారు. వర్క్ వేసి అది స్టిచ్ చేసి అయితే పక్కకు పెట్టేసిన. ఆమె శారీలో పీస్ని అయితే లంగా జాకెట్కి లాగా కుట్టామని చెప్పారు, కుట్టేశాను. కొంచెం తొందరగా కుట్టండి అక్క, అర్జెంట్ అంటే కొంచెం తొందరగా కుల్ల ఒకటైతే కంప్లీట్ అయిపోతుంది. తొందరగానే కాల్స్ వేస్తుంటే తొందర ఆగమైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఈ తొందరలో అయితే వీడియో చేయాలన్న ఆలోచన అయితే వచ్చింది నాకు. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటివి వస్తాయో రావో, చాలా రేర్ కదా పిల్లలవి కుల్లలు కుట్టడం అంటే. నాకు ఎక్కువ బ్లౌజెసే వస్తాయి, వర్క్ బ్లౌజెస్ వస్తాయి. అందుకోసమే ఇది వీడియో పెడదామనేసి అయితే నేను తొందరగా అలా పెట్టేశాను. అయితే ఇప్పుడు నేను పట్టు క్లాత్ తీసుకొని లోపల సైడ్ అయితే మనం ఫ్యాబ్రిక్ వచ్చేసి మెత్తడిదే వేశాను నేను. ఎందుకంటే చిన్న బేబీ కదా, మంటకు ఏడుస్తుంది, మళ్ళీ అసలే సమ్మర్ ఇది మనకి అనేసి నేనైతే మెత్తటి క్లాత్, పాలిస్టర్ కాకుండా కాటన్లోనే మెత్తగా ఉండేలా తీసుకున్నాను. చుట్టూ అన్నీ ఓపెన్స్ లేకుండా మొత్తం కుట్టు రివర్స్ తీసేసాను. ఎందుకంటే లోపల సైడ్ మనకు పాపకు లోపల ఏం తగలకుండా నీట్గా రావడం కోసం అయితే అలా చుట్టూ చేసేసి ఓపెన్ సైడ్ అయితే ఒక స్టిచ్ వేసి సమానంగా కట్ చేసుకోవాలి దీర్ఘచతురస్రాకారంగా. అయితే నేను విడత్ ఎంత తీసుకోవాలనేది చెప్పలేదు కదా. అయితే 21st బేబీకి వచ్చేసి క్లాత్ విడత్ వచ్చేసి 12 ఇంచెస్, పొడవు వచ్చేసి 8 ఇంచెస్ అయితే సరిపోతుందండి. అయితే ఇప్పుడు నేను అది కంప్లీట్ అయిపోయిందా, ఇప్పుడు పైన అయితే అలా కుట్టు వేసాను. మళ్ళీ ఎందుకు ఇప్పుతున్నానంటే పైన వేస్తే బాగుంటుందో లేదో అని చెప్పేసి లోపల సైడ్ అయితే వేస్తే కొంచెం కుట్టు మనం అతికిచ్చినట్లాగా నాకు అనిపించేసరికి నేను విప్పేసి పైన సైడ్ వేసాను. పైన సైడ్ వేయడం వల్ల ఏంటంటే డిజైన్ లాగా ఉంటుంది, కుచ్చు పెట్టడం వల్ల కుల్ల అనేది నీట్గా కనిపిస్తుంది మనకు. అది విప్పేసి పైన ఫోల్డ్ చేసి కుట్టాను. అప్పుడు కొంచెం నీట్గా అలా డిజైన్ లాగా బాగుంది. అది ఎక్స్ట్రా ఎందుకు అట్లా పెట్టానంటే మనకి పాప ఎదిగే కొద్దీ కూడా కుట్లు ఇప్పుకుంటే పెద్దగా అయిపోతుంది కుల్ల, అది వెడల్పు వస్తుంది అన్నట్టు. అందుకోసమే అలా కుట్టుకోవాలి. కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కుట్టుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా కుట్టుకోవచ్చు. 21st బేబీ కాబట్టి ఆమె పెరిగేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి నేనైతే అలా కుట్టేశాను. కుల్ల కూడా కుట్టండి అక్క వీలుంటే అని అన్నారు. చిన్న బేబీనే మళ్ళీ కుల్లకి ఎక్కడికి వెళ్తారని చెప్పేసి అయితే నా దగ్గర మిగిలిన వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, దాంతోనైతే స్టిచ్ అనేది చేశాను. ఇప్పుడు పై పార్ట్ని అయితే స్టిచ్ చేసి పక్కకి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ కుచ్చుల కోసం అయితే వేరే క్లాత్ అనేది తీసుకున్నాను. తొందర అంటే ఇంకా కొంచెం మనల్ని లేట్ చేస్తుంది అన్నట్టు. దారం దిగడం, కింద దారం అయిపోవడం అన్నీ తొందరలోనే జరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. నాకు మనం ఎప్పుడైనా అర్జెంట్ కావాలంటే ఇంకా కొంచెం లేట్ అయ్యేలాగా ఉంటాయి మన చుట్టూ. ఇప్పుడైతే నేను కుచ్చుకు అయితే థ్రెడ్ అనేది సెట్ చేస్తున్నాను, క్లాత్ అనేది సెట్ చేస్తున్నాను కుచ్చులు పెట్టడానికి కోసం. ఫస్ట్ అలా కుట్టి పెడదాం అనుకున్నా, మళ్ళీ అటు సైడ్ కుచ్చుకు నీట్గా కనబడదు కదా అని చెప్పేసి మళ్ళీ ఇట్లా ఫోల్డ్ అయితే వేసి చిన్న వేసేసి బాగా వెడల్పు వస్తుంది కుచ్చు అని చెప్పేసి, అమ్మాయి కదా బాగా పెద్దగా ఇప్పుడు అంత పెద్దగా ఎవరు ఇష్టపడట్లేదు కదా, అందుకోసమే చిన్న కుచ్చులు పెడదామని దాన్ని అయితే ఫోల్డ్ చేశాను కుట్టు బయటకు కనబడకుండా. ఇప్పుడు దాన్ని కుచ్చు పెట్టుకుందాం. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మనం పెద్దగా కావాలనుకుంటే క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు, అంతే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతోనైతే కుచ్చు పెట్టేసి వేరేలాగా కూడా కుచ్చు ఎదురుగా పెడితే ఆ కుచ్చు కొంచెం వేరేలాగా వస్తుంది. ఇదైతే నేను చాలా వరకు అలానే కుట్టేశాను. ఇట్లా ఒకసారి ఇలా కుడదాం, అన్నీ ఒకే సైడ్ ప్రిల్స్ వచ్చేలాగా పెడితే కొంచెం వేరేగా ఉంటుంది కదా అని అయితే నేను ఇలా ట్రై చేశాను, కానీ బాగానే వచ్చింది. ఇప్పుడు ముందు మన ఓపెన్ సైడ్ ఉంది కదా, అటు సైడ్ అయితే నేను కుచ్చు స్టిచ్ అనేది చేశాను. ఇప్పుడు ఫోల్డ్ చేద్దాం అనుకున్నా, ఏదో మిస్ అవుతుంది, చాలా రోజులు అవుతుంది కుట్టకి, ఏదో మిస్ అవుతుందని అనుకునేసరికి వెనకాల సైడ్ మనం కుచ్చు పెట్టుకోవాలి కదా, నాకు అది గుర్తొచ్చి మళ్ళీ అరే కుచ్చు పెడితే కొంచెం దగ్గరికి అవుతుంది కదా అనేసి మళ్ళీ కుచ్చు పెట్టాను. కుడదామనేసే నేను ఫోల్డ్ చేశాను, అంత ఏదో తేడా కొడుతుందని వెంటనే మళ్ళీ కుచ్చు పెట్టాను. ఇప్పుడు చిన్నగా అవుతుంది మనకి క్లాత్. 21st బేబీ అంటే మరీ చిన్న తల ఉంటుంది కదండి, సరిపోతుంది వాళ్ళకి. మనం ఇక్కడ గదవ కింద అవి నాడల్లాంటి కడతాం కదా, దానికోసం అయితే కొంచెం స్పేస్ వదిలేసి వెనకాల సైడ్కి జాయింట్ అనేది వేసుకున్నాను.
చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చిన్నపిల్లల ఫ్రాక్స్ అయినా డ్రెస్సెస్ అయినా ఇవి కుల్లలైనా చాలా క్యూట్గా ఉంటాయండి. చాలా నచ్చింది నాకైతే. మీరు ఇలాంటి కుల్లలన్నీ ఈజీగా కుట్టుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. తప్పకుండా నాకైతే ఒక లైక్ అండ్ షేర్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ చేయాలన్న ఆలోచన వస్తుంది. నాకు ఇప్పటికి 2-3 మంత్స్ అవుతుంది నేను వీడియోస్ పెట్టాక. కొంచెం వీలు కావట్లేదు నాకు, అన్ని అర్జెంట్ బ్లౌజులు అర్జెంట్ అనేసరికి నేను వీడియోస్ తీసేవాళ్ళేక నా పిల్లలు చిన్న పిల్లలు, మా వారేమో డ్యూటీకి వెళ్ళిపోతాడు ఆయన. నాకు ఎవరున్నారు వీడియోస్ తీయడానికి, అలా నేను వీడియోస్ అయితే చేయడం లేదు. అయితే ఇప్పుడు నాకు చాలా రోజులు అవుతుంది ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇదో కుల్లదున్న ఇంకొకటి లంగా జాకెట్ వీడియో కూడా తీసానండి. నెక్స్ట్ అదే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఈ బ్యాక్ సైడ్ ఒక్కటి కొంచెం కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే కింద మనకి కుళ్ళకి కుట్టుబడే అవకాశం అయితే ఉంటుంది. అలా పడకుండా వెడల్పుగా అనుకుంటూ ఆ రంధ్రాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ క్లాత్ అనేది దాని చుట్టూ నెమ్మదిగా కుట్టు అయితే వేసుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుంది. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి, లేవకుండా ఎప్పటికి కుట్లు ఊడకుండా ఉంటుంది. మనం వెళ్ళలికలా పడుకోబెట్టినప్పుడు పిల్లలకు మెత్తగా ఉండాలి కదా, కొంచెం నేను మెత్తటి క్లాతే కాబట్టి బాగానే ఉంటుంది. అంతే, దాన్ని వెనకాల స్టిచ్ చేసామంటే కుల్ల రెడీ అయిపోయినట్టే. పిల్లలకి గదవ కింద కట్టడానికైతే చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎంత బాగుంది. ఇప్పుడు ఫుల్గా రెడీ అయిపోయేసరికి ఎంతలో ఒక 10 minutesలో అలా కుట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈజీ, మన ఫోన్లో టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఈజీ మెథడ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి నాడలకైతే నేను వేరే లైనింగ్ క్లాత్ తీసుకుంటాను. ఎందుకంటే పట్టు క్లాత్ కట్టడం వల్ల ఇట్లా ఓడ్చుకపోయినట్టు పిల్లలు ఇబ్బంది పడతారు కదా, అందుకోసమే దీన్ని కూడా ఫోల్డ్ చేసేసి మెత్తగా ఉంటుందని సన్నగా ఫోల్డ్ చేసిన. ఇటొకటి స్టిచ్ అనేది అయితే వేసుకున్నాను. అటు ఇటు 2 క్లాతులు బయటకు కనబడకుండా ఎడ్జులు అనేవి లోపలికి నెట్టేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకున్నాను. అసలు రివర్స్ తీద్దాం అనుకున్నా, రివర్స్ తీసే టైం నాకు లేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారా తీసుకెళ్తాడా అని నా టెన్షన్తోనే ఉండిపోయినా. టక్క కుట్టి పడేసా. సేమ్ అలానే ఇంకొకటి అలానే కుట్టేసి అయిపోయింది, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కుల్ల అయితే రెడీ అయిపోయినట్టే మనకి. అంతే ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు కుల్లని అయితే చూపిస్తాను స్టిచ్ చేసి వేసేసి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.